అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా బఠానీ అనేది 4 to 5 hours నానబెట్టానండి. నానబెట్టి ఇలా వేసుకొని అందులోకి ఒక టమాటో వేసాను పెద్ద సైజు. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసి బఠానీ మునిగే వరకు నీళ్ళు పోసానండి. నీళ్ళు పోసేసిన తర్వాత 6 to 8 విజిల్స్ రావాలండి. ఈలోపు మనం స్టఫింగ్ కోసం వేరుశనగ గుళ్ళు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమేనండి. అలాగే 1/4 కప్పు దాకా నేను కార్న్ఫ్లెక్స్ అనేది ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా హైలో ఉన్నప్పుడు మాత్రమే వేయాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే. ఎగ్ అనేది ఒకేసారి శనగపిండిలో వేయకుండా ముందు ఒక 2 minutes వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వేసుకుంటే శనగపిండిలో క్రిస్పీగా వస్తుందండి. అందుకోసమే నేను ఇలాగ ఫ్రై చేస్తున్నాను. ఈవినింగ్ టైం ఇలాంటి ఒక స్నాక్స్ చేసి పెడితే కంపల్సరీగా ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారండి. మీరు కూడా ట్రై చేయండి. ఈలోపు బఠానీ అనేది మనం ఒక 7 విజిల్స్ వచ్చాక మరీ మెత్తగా క్రష్ చేయకూడదండి. కొంచెం బఠానీ ఉండాలి. అలాగే కొంచెం మెత్తగా కూడా చేసి, మీకు ఆల్రెడీ వాటర్ ఉంటే యాడ్ చేయకండి. వాటర్ లేకపోతే వాటర్ యాడ్ చేసి ఒక 1/2 స్పూను చాట్ మసాలా యాడ్ చేశాను. ఒకసారి కలుపుకొని ఒక 2 minutes అనేది ఉంచుదామండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే తీసేయాలి. మరి మీకు వాటర్ అన్నీ ఇనికిపోయాక తీసుకుంటే కనుక ఆరే లోపల ఇంకా గట్టిగా అయిపోతుంది. చూసారా, ఈ టెక్స్చర్ రావాలి. ఈలోపు మనం ఒక కప్పు దాకా శనగపిండి తీసుకున్నాను. 1/2 స్పూను పసుపు, అలాగే 1/2 స్పూను సాల్ట్, చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ తీసుకొని వామ్ అనేది ఇలా చేతిలో తీసుకొని క్రష్ చేసి వేసుకున్నానండి. అలాగే ధనియాల పౌడరు ఒక 1/2 స్పూన్ వేసాను. కొత్తిమీర కొంచెం వేసాను. కొంచెం ఒక 1 స్పూన్ వరకు బియ్య పిండి వేసానండి. బేకింగ్ సోడా కూడా ఒక చిటికెడు వేసి వాటర్ వేసేసి మొత్తం కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేయాలండి. వాటర్ వేసాక 2 to 3 minutes వరకు బాగా మిక్స్ చేస్తే క్రిస్పీగా వస్తుందండి. ఏ బజ్జీకైనా కనుక ఇలాగే చేయాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు ఒక ఎగ్ తీసుకొని శనగపిండి అనేది ఎగ్కి బాగా కోట్ అయ్యే వరకు చేసి ఆయిల్లో వేసుకోవడమేనండి. ఈ విధంగానే 4 eggs కూడా వేయాలి. మీకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఎగ్స్. ఎగ్ వేసిన వెంటనే తిప్పకండి. ఒక 2 minutes అనేది ఫ్రై అయ్యాక మాత్రమే తిప్పాలి. ఈ విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే. స్టఫింగ్ ప్రిపేర్ చేద్దామండి. ఎగ్ చూసారా, చాలా క్రిస్పీగా వచ్చిందండి. చూసారా, మీరు 4 partsగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే 2 partsగా కట్ చేశాను ఎగ్ని. బఠానీ వేసాను, ముందుగా ఉడకపెట్టిన బఠానీ వేసి ఈ విధంగా వేసి దానిపైన ఉల్లిపాయ అనేది స్ప్రింకిల్ చేశాను. అలాగే కార్న్ఫ్లేక్స్, మీకు కావాలంటే క్రష్ కూడా చేసేసుకోవచ్చు. కార్న్ఫ్లేక్స్, వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేశానండి. అదేవిధంగా కొత్తిమీర, మీ టేస్ట్ ప్రకారం మీకు కావాలంటే కొంచెం టొమాటో కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. కొంచెం కారం స్ప్రింకిల్ చేశాను. సాల్ట్ కూడా
చూసారా ఎంతో ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి ఎగ్ బోండా అనేది. ఇంట్లో ఎవరినైనా ఇంప్రెస్ చేయాలంటే కంపల్సరీగా ఇలాంటి స్నాక్ ఒకటి చేసి పెట్టాల్సిందేనండి. నిమ్మకాయ అనేది యాడ్ చేసుకొని సర్వ్ చేసేయడమేనండి.